ఇప్పుడు పాశ్చాత్య దేశాలు అమెరికా క్రైస్తవ దేశం అని మనం అంటున్నాం అనుకోండి, అక్కడ హిందూ దేవాలయాలు కట్టుకుంటే ఎవరు అడ్డం పడలేదు కదా. ఆడ ఫలాని మతం ఉంటేనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు కదా. అమెరికా పౌరుగా ఎవరు సభ్యత్వం తీసుకున్నా ఆడ కులంతో మతంతో ఏదంతో సంబంధం లేకుండా, ఆడ కులమైనది లేదు, ఏ మత విశ్వాసంతో సంబంధం లేకుండా అన్ని రైట్స్ అమెరికా ఇస్తున్నది కదా. ఇప్పుడు మన తెలుగు ప్రజల్లో బాగా చదువుకున్న పిల్లలు, ఉన్నత వర్గాల పిల్లలు ఎక్కడికి పోవాలనుకుంటారు? అమెరికాకు పోవాలనుకుంటారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళందరూ ఎవరు? మెజారిటీ హిందువులు. ఆడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు? ఇక్కడ నుండి పోయి హిందువులే. మీరు హిందువులు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి నీ కులం నీ మతం ఇతర అడగదు కదా. అంటే మనం మత విశ్వాసాల పేరుతో కుచించుకోబోతున్నాం. ఆ కుచించుకునే మనస్తత్వాన్ని తగ్గించుకోవాలా. విశాలమైన హృదయం రావాలి, విశాలమైన మనస్తత్వం రావాలి. ప్రపంచ మానవులు ఎవరు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నా అందరూ సమానమే అనే భావనతో ఉండాలి. ఒకరు ఎక్కువ తక్కువ అనే భావన కాకుండా ఎవరు ఏ విశ్వాసం కలిగి ఉన్నా రాజ్యాంగం చెప్పినట్టుగా అన్ని మతాలను విశ్వసించి గౌరవించే విధంగా ఉంటే సరిపోతుందని చెప్పి ఆయనకు అనుగుణంగానే పరిపాలన జరగాలి. గాని ఒక దళితుల మీదనే వివక్షత ఆంక్షలు ఉండొద్దని, మీరు పెట్టదలుచుకుంటే అందరి మీద పెట్టే స్థాయికి మీరు రావాలని, అందరి మీద పెట్టడం కూడా ధర్మం కాదని, ఎవరి విశ్వాసాలైనా కలిగి ఉండడానికి అవకాశం రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి మేము భావిస్తూ